జనరల్ గా ఇప్పుడున్న కాలంలో బాగా స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతూ ఉన్నారు. సో దాని వల్ల ఐకి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? పెద్దవాళ్ళు బిజీ అయిపోయినారు వాళ్ళ వర్క్ లో. సో పిల్లలకి ఆడుకోవడానికి పేరెంట్స్ లేరు. సో అందుకనే ఫోన్స్ పట్టుకొని వాళ్ళు ఫోన్ లోనే ఉండిపోతారు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఆటిజం అని వింటున్నాము, వాళ్ళ డెవలప్మెంట్ అనేది డిలే అవుతా ఉంది కదా మేడం. నా దగ్గర పేషెంట్స్ వస్తా ఉంటారు. సో కొంతమంది పిల్లలు కోఆపరేట్ చెయ్యరు మాకు. నాకు అర్థమైపోతుంది వీళ్ళకి కొంచెం ఆటిజం ఉంది అని. మనం 5 years వరకు కూడా పిల్లలతో ఉండాలి. ఆ పేరెంట్స్ కూడా ఫోన్లు వర్క్ అదే అయిపోతుంది. పిల్లలకి వాడుకోవడానికి ఎవరు ఉండరు. పిల్లలు ఉన్నప్పుడు ఫోన్లు మాత్రం అసలు చూడకండి. ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో ఇక్కడ మన మేడం శ్రవంతి మేడం ఉన్నారండి. మేడం వచ్చేసి ఉస్మానియాలో ఐ స్పెషలిస్ట్ అండ్ సూపర్ స్పెషాలిటీ చేశారు. సో మేడం అడిగి మనం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మేడం జనరల్ గా ఇప్పుడున్న కాలంలో బాగా స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడుతూ ఉన్నారు. సో దాని వల్ల ఐకి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? మీరేమన్నా చిన్న చిన్న టిప్స్ ఏమన్నా చెప్తారా? సో యాక్చువల్లీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి పిల్లలకి పెద్దలకి కూడా. సో పెద్దవాళ్ళు బిజీ అయిపోయినారు వాళ్ళ వర్క్ లో. సో పిల్లలకి ఆడుకోవడానికి పేరెంట్స్ లేరు. ఇంటి దగ్గర ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉండరు. సో వాళ్ళకి ఫోన్స్ టీవీస్ అయిపోయినాయి. సో అందుకనే ఫోన్స్ పట్టుకొని వాళ్ళు ఫోన్ లోనే ఉండిపోతారు. యాక్చువల్ గా ఫోన్ లో ఉంటే ఏమవుతుందంటే ఐకి సంబంధించి అయితే ట్రైన్ అయితే సైట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఒక్కొక్కసారి ఎక్కువ దగ్గర పెట్టి చూస్తారు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళకి చూపు సైట్ ఉంటే స్క్వింట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. మరి ఇప్పుడు ఉన్న దాంట్లో ఆటిజం అని వింటున్నాము, వాళ్ళ డెవలప్మెంట్ అనేది డిలే అవుతా ఉంది కదా మేడం. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం దాని గురించి. నా దగ్గర పేషెంట్స్ వస్తా ఉంటారు. సో కొంతమంది పిల్లలు కోఆపరేట్ చెయ్యరు మాకు. నాకు అర్థమైపోతుంది వీళ్ళకి కొంచెం ఆటిజం ఉంది అని. సో యాక్చువల్ గా ఏమవుతుంది మనకి ఈ 3 to 5 years వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. సో యాక్చువల్ గా ఆ టైంలోనే మనం బేసిక్స్ అనేది పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. సో ఎక్కువ టైము మనం 5 years వరకు కూడా పిల్లలతో ఉండాలి. యాక్చువల్ గా అట్లీస్ట్ 5 years చేయాలి. ఆ 5 years వరకు వాళ్ళకి బేసిక్స్ వస్తే 5 years తర్వాత మనం వాళ్ళు వదిలేసినా వాళ్ళు నార్మల్ అయిపోతారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ కి అంత టైం లేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా కొంతమంది పిల్లల్ని అక్కడ చెక్ చేస్తా ఉంటే పేరెంట్స్ ఇక్కడ ఫోన్లు చూస్తా ఉంటారు. ఆ 10 minutes కూడా వాళ్ళకి ఫ్రీ టైం ఉండదు. పిల్లల్ని తీసుకొచ్చా కదా నేను ఏం జరుగుతుంది, పాపకి ఏం జరిగిందని చూసి తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టైంలో కూడా ఫోన్ చూస్తా ఉంటారు. చెప్పాలనుకుంటా గానీ ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో ఇప్పుడు ఏంటంటే మనము 5 years కూడా పిల్లలకి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి అన్ని నేర్పించాలి. ఇప్పుడు మన టైంలో మన అమ్మ నాన్న మనం నేర్చుకున్నాం. వాళ్ళని చూసి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నారో, ఓకే ఇట్లా ఇంత కష్టపడ్డారు, ఇట్లా చేస్తున్నారని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మన పిల్లలకి చూపించడానికి ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు అంతా ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, అపార్ట్మెంట్స్ అయిపోయినాయి, ఒకరింట్లోకి ఒకరు వెళ్ళరు. సో పిల్లలు ఇండివిజువల్ గానే ఉంటారు. ఆ పేరెంట్స్ కూడా ఫోన్లు వర్క్ అదే అయిపోతుంది. పిల్లలకి వాడుకోవడానికి ఎవరు ఉండరు. పార్క్ తీసుకెళ్ళడానికి పేరెంట్స్ కి టైం ఉండదు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 9-10 అవుతుంది. ఈ పిల్లలు ఫోన్ చూసి 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 నిద్రపోతారు. సో వాళ్ళకి ఎలా డెవలప్మెంట్ అవుతుంది? బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే 5 years వరకు ఎంగేజ్ కావాలి. సో పిల్లలతో పిల్లలే ఆడుకోవాలి. యాక్చువల్గా మనం కూడా తప్పులు చేస్తాము. మనం ఇప్పుడు నేను చెప్తున్నా గానీ నేను కూడా అప్పుడప్పుడు ఆ పిల్లలతో ఉండడం కష్టమే. వ్యూవర్స్ విన్నారు కదండి మేడం చెప్పింది. అట్లీస్ట్ 5 years వరకు ఎనీ ఆఫ్ ద పేరెంట్ అట్లీస్ట్ పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో 5 years వరకు చాలా డెవలప్మెంట్ అవుతుంది. దాని తర్వాత ఇద్దరు బిజీ అయినా అంత ఫరక్ పడదు. అంటే ఆమె పని ఆమె చేసుకోగలదు. 5 years తర్వాత డెవలప్మెంట్ అనేది బెటర్ గా అవుతుంది కాబట్టి తను మేనేజ్ చేసుకోగలదు అనమాట. తనకు తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది తప్పు అని. ఫోన్ చూడకూడదు, ఏది ఆడుకోవాలి. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆ వేలోనే వెళ్ళిపోతారు కదా. మనం ఆటలు ఆడిపిస్తే 5 years తర్వాత మనం లేకపోయినా వాళ్ళు ఆడుకుంటారు. సో మీరు చెప్పేది డెఫినెట్ గా పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకోకుండా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే
అయితేనే అంతే తప్ప. కాల్స్ మాట్లాడండి తప్పితే ఈ ఆన్లైన్ లో లేకపోతే ఇన్స్టాలో రీల్స్ లో మునగొద్దు అన్నట్టు మేడం సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఎవరైనా పిల్లలు ఫోన్లు చూసి మాట్లాడట్లేదు టైంకి, మన మాట వినట్లేరు, మనకు పలకరించట్లేదు అంటే వాళ్ళే మాట్లాడతారులే 5 years కి, వాళ్ళే 6 years కి మాట్లాడతారులే అని అనుకుని కొంతమంది పేరెంట్స్ డాక్టర్ దగ్గర చూపించకుండా ఉంటున్నారు. సో మనకి ఏ డౌట్ వచ్చినా అది 2 years కి కానీ 1.5 years కి కానీ పిలిచినప్పుడు పలకకపోయినా, మనకి ఏదైనా చెప్పినప్పుడు వినకపోయినా, అండ్ మనం చెప్పినప్పుడు ఏదైనా మాట్లాడకపోయినా, మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోండి. ఏమవుతుంది, మా అంటే ఒక 1000 rupees అంత అవుతుంది అంతే కదా. మనకి పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది కదా. సో అదేం మీరు మనీ గురించి ఆలోచించకుండా పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళు ఒకవేళ కనుక ఏదైనా టిప్స్ ఇస్తే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉన్నప్పుడు ఫోన్లు మాత్రం అసలు చూడకండి. అలా Emergency ఏముంది అయితే డాక్టర్, తప్ప. ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నా మనకి మంచి మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఫిజిషియన్స్, ఇంకో విషయం పీడియాట్రిషియన్స్. చెప్తా, ఇవి పిల్లలు మాట్లాడకపోవడం ఇదంతా ఫైనాన్షియల్ గా డౌన్ ఉన్న వాళ్ళకు రాదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలతోని బాగుంటారు, పిల్లల్ని వదిలేస్తారు, వాళ్ళకి ఫోన్లు ఉండవు కాబట్టి. ఇవి వచ్చేది ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే బాగా వస్తాయి. సో Okay. ఈ పిల్లలు మాట్లాడకపోవడం, ఆర్టిజం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది. పిల్లలకి దూరంగా ఉండే పేరెంట్స్ అంటే బాగా Busy schedule జాబ్ ఉన్నోళ్ళు. చేస్తూ మార్నింగ్ నుంచి నైట్ వరకు జాబ్ చేసుకుని ఉండే వాళ్ళకే పిల్లలకి ఎక్కువ వస్తుంది. కానీ మామూలు ఈ పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ పిల్లలతోనే ఉంటారు. వాళ్ళు ఏమి ఫోన్లలో ఏమి ఉండరు కదా, తల్లులు వాళ్ళు బానే ఉంటారు. ఓ, అవునండి. ఎక్కువ వచ్చేది ఓకే, రేషియో ఆఫ్ ఆటిజం ఎక్కడ చూస్తాము అంటే ఎక్కువ రిచ్ పీపుల్ ఆర్ ఇద్దరు వర్కింగ్ ఉన్న పేరెంట్స్ దగ్గర అవును, ఎక్కువ చూస్తూ అవును, ఉంటాము. అవును. ఓకే ఓకే. సో విన్నారు కదా వ్యూవర్స్, ఎవరైతే పిల్లలు ఫోకస్డ్ గా ఉండట్లేదు, మీరు పిలిచినప్పుడు పలకట్లేదు, లేదు అంటే వాళ్ళ గ్రోత్ స్పర్ట్స్ అంటే మాట్లాడటం కానీ నడవటం కానీ ఆ స్కిల్స్ కానీ ఏదన్నా మీకు ల్యాగ్ అవుతుంది అని అన్నప్పుడు మీరు దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ కి చూపించడం వల్ల నిజంగా అది గ్రోత్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే నార్మల్ గా ఉందా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల దాని సొల్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.